మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమలలో రెండో పెళ్లి కలకలం రేపింది. తిరుమలలోని గోగర్భం డ్యామ్ దగ్గర ఓ మఠంలో హైదరాబాద్కి చెందిన రాకేష్ అనే వ్యక్తి రెండో పెళ్లి చేసుకునేదానికి ప్రయత్నిస్తుండగా ఆ సమాచారం తెలుసుకున్న అతని మొదటి భార్య సంధ్య ఆ యొక్క పెళ్లి మండపంకి రావడంతో సంధ్యను చూసిన రాకేష్ పరారయ్యే దానికి ఆయన చూస్తున్న క్రమంలోనే సంధ్య బంధువులు అదేవిధంగా తల్లిదండ్రులు రాకేష్ని అడ్డుకొని పోలీసులకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా కుతుబుల్లాపూర్ మండలం దూలపల్లికి చెందిన గంగవల్ల రాకేష్కు ఇదివరకే హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాడకు చెందిన సంధ్యతో 8 ఏళ్ల క్రితమే వివాహం అయినట్లు తెలుస్తుంది. అయితే వీరికి ఒక 7 ఏళ్ల కూతురు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే 2021 నుండి కొన్ని గొడవల కారణంగా వీరు విడాకులు తీసుకోవాలని చెప్పి పంచాయతీకి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే వీరి యొక్క విడాకుల యొక్క కేసు ఇంకా కూడా హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఇంకా కేసు కూడా నడుస్తున్న క్రమంలోనే ఈ యొక్క రాకేష్ ఎటువంటి సమాచారం లేకుండా ఇంకా విడాకులు పూర్తిగా మంజూరు కాకుండానే రెండో పెళ్లి చేసుకునేదానికి ప్రయత్నిస్తుండగా తిరుమలలోని రెండో పెళ్లి చేసుకునేదానికి ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఈ సమాచారం అందుకున్న అతడి మొదటి భార్య సంధ్య అక్కడికి వచ్చి పెళ్లిని నివారించే ప్రయత్నం అయితే చేసింది. సో ఈ యొక్క రాకేష్ని అయితే తిరుమల పోలీసులకి అప్పగించే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఇదివరకు అయితే వీళ్ళు దాదాపుగా పెళ్లి చేసుకుని కూడా 8 సంవత్సరాలు అవుతుంది. ఈ క్రమంలోనే వారికి 7 ఏళ్ల కూతురు కూడా ఉందని చెప్పి సంధ్య చెప్పడం జరిగింది. అయితే తను ఎవరైతే రాకేష్ ఉన్నాడో తనని బలవంతంగా కొంతమంది రాజకీయ నాయకుల అండను చూసుకొని తనని ఇంటి నుండి పంపించేసి వేరే అమ్మాయిని కేవలం కట్నం కోసమే ఆమెకి మాయమాటలు చెప్పి తనకి పూర్తిగా విడాకులు మంజూరయ్యాయని అబద్ధం చెప్పి తనని రెండో పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి సంధ్య ఆరోపించింది. అయితే ఈ విషయం ఏదైతే తను ఆల్రెడీ వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని విడాకులు తీసుకుండానే తనని పెళ్లికి ఒప్పించి మాయమాటలు చెప్పి తనని పెళ్లి చేసుకుంటున్నాడనే విషయం తెలుసుకున్న రెండో మ్యారేజ్ చేసుకోబోతున్న అమ్మాయి ఈ విషయం తెలిసి షాక్ గురైనట్లు తెలుస్తుంది. అదేవిధంగా వారి అమ్మాయి యొక్క పేరెంట్స్ కూడా చాలా వరకు షాక్ గురైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ రాకేష్ తిరుమలలోని సిద్ధేశ్వర మఠంలో ఈ యొక్క రెండో పెళ్లికి యత్నించాడో ఆ యొక్క విషయం తెలుసుకున్న అతని మొదటి భార్య సంధ్య అక్కడికి వచ్చి ఆ యొక్క వివాహాన్ని ఆపే ప్రయత్నం అయితే చేసింది. దీనిలో భాగంగానే తిరుమల పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. తనని మోసగించి ఇంకా ప్రస్తుతం వారి యొక్క డైవర్స్ కేసు హన్మకొండ పోలీస్ స్టేషన్లో నడుస్తున్న క్రమంలోనే తను ఇంకా ఎటువంటి సమాచారం లేకుండా ఏమీ చెప్పుకోకుండానే ఇలా రెండో పెళ్లికి ప్రయత్నించి ఏదైతే కేవలం కట్నం కోసం ఆశపడి వేరే అమ్మాయిని ఇలాగా మోసగించి తనకి డైవర్స్ అయ్యని చెప్పి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం తనకి వచ్చింది. ఆ కారణంగానే ఇక్కడికి వచ్చి పెళ్లి మండపంకి వెళ్ళి ఆ యొక్క వివాహాన్ని ఆపే ప్రయత్నం చేసిందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అయితే సాధారణంగా ఇలాగా ఒక డైవర్స్ కాకుండా ఇంకా రెండో పెళ్లి యత్నిస్తే అది ఖచ్చితంగా ఇల్లీగల్ అవుతుంది. కాబట్టి ఈ విషయం తెలుసుకున్న రెండో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా కొంతవరకు షాక్ తినిందని కూడా తెలుస్తుంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. వరంగల్ దగ్గర పెద్ద పెండాలం అది. నేను ఇక్కడ తిరుపతి దేవస్థానానికి ఎందుకు వచ్చిన అంటే నా భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిండు. నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది. పాప ఇప్పుడు 7 years ఉంది. మాది కేసు కోర్టులో నడుస్తుంది. ఆయనకి నేను ఎట్లాంటి డైవర్స్ ఇవ్వలేదు. ఇవ్వక ముందుకే నేను ఈ డైవర్స్ ఇచ్చిన అని చెప్పేసి ఆ అమ్మాయినికి ఇట్లా అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిండు. ఆయన వస్తే మేము ఆ స్పాట్కి వెళ్ళి మేము చూసే లోపే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మేము కూడా ప్రజెంట్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాం. పెళ్లి అవ్వలేదు. ఇప్పుడు రెండో పెళ్లి అవ్వలేదు. నేను ఆపేశాను ఇప్పుడైతే ప్రజెంట్. నా భర్త నాకు కావాలి. నా బిడ్డకు నాకు న్యాయం జరగాలి. నాకు కోర్టు కూడా షెల్టర్ ఆర్డర్ ఇంట్లో ఉండడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. నాకు అనుమతి ఇస్తే కోర్టు ఆర్డర్ ని కూడా ధిక్కరించి నన్ను ఇంట్లో నుంచి కొట్టి వెళ్ళగొట్టారు. నన్ను ఇంట్లో నుంచి రానివ్వట్లేదు. అసలు నన్ను నా బిడ్డని ఇంట్లో ఉండనివ్వట్లేదు. నువ్వు వస్తే మిమ్మల్ని చంపుతాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు. వాళ్ళకు రాజకీయంగా అండదండలు ఉన్నాయి, డబ్బు పరంగా అండదండలు ఉన్నాయి. మేము ఏం చేస్తామో చూడని చెప్పేసి మేము పెళ్లిళ్ళు చేస్తాము, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి బెదిరిస్తున్నారు నన్ను. నేను ఇక్కడికి వచ్చి నేను రెండో పెళ్లిని మాత్రం ఇప్పటికీ ఆపేశాను. నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ఎవరినైనా నేను ప్రభుత్వాన్నైనా మీడియానైనా నేను అందరినీ కోర్టు పరంగానైనా నాకు నా బిడ్డకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా.
ఆ అమ్మాయి గురించి నాకు తెలియదు సార్. అమ్మాయి గురించి నాకు ఎలాంటి డీటెయిల్స్ అనేవి నాకు తెలియదు. ఆ మీడియా పరంగా ఆ అమ్మాయికైనా నేను చెప్తున్నా, ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు ఇలాంటి బిడ్డ ఉంది, 7 సంవత్సరాల బిడ్డ ఉంది. దయచేసి నీకు ఎలాంటి నిజాలు తెలుసో తెలియదో వాళ్ళు మీకు ఏమని చెప్పారో, కానీ అతనికి మాత్రం నేను ఎలాంటి డైవర్స్ ఇయ్యలేదు. దయచేసి ఇప్పటికైనా మీరు తల్లిదండ్రులకు చెప్తున్నా, అమ్మాయికి చెప్తున్నా, ఆ అమ్మాయి ఎక్కడ ఆ ప్లేస్ ఉన్న ఆ ఊరి ప్రజలకు కూడా చెప్తున్నా, ఆయనకు మాత్రం విడాకులు నేను ఇవ్వలేదు, అమ్మాయిని మీరు ఇవ్వకండి. నాలాగా ఇంకా ఆడపిల్ల జీవితం అన్యాయం కాకుండా చూడండి. ఏ అమ్మాయిని కూడా ఆయనకి ఇవ్వకండి. ఎందుకంటే నేను భార్యనున్నా, నా బిడ్డ ఉన్నది. ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి.